అందరికి నమస్కారం. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు రంజీ ట్రోఫీ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అయితే ఆ ట్రయల్స్ వచ్చేసరికి రేపు ఆగస్టు 5th 6th అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి అండర్ 23 అబోవ్ ఎవరైతే ఉంటారో, అంటే సీనియర్స్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట ఈ ట్రయల్స్కి. సో దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, అంటే ఎవరైనా అటెండ్ అవ్వడానికి లేదు. ఎవరైతే అండర్ 23 అబోవ్ ఏజ్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే లాస్ట్ టైం ఎవరైతే ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి వాళ్ళ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరపున రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో, దాని తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి అటెండ్ అయ్యి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ 1 or 2 మ్యాచెస్ అయినా ఆడుంటారో వాళ్ళు మాత్రం ఈ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలి అనమాట. సో అయితే కొంతమంది అడగవచ్చు, మేము డైరెక్ట్గా వెళ్ళి మేము ట్రయల్స్ ఇస్తాము, సో అలా ఏమన్నా ఉండిద్దంటే అలా ఉండదు. ఎందుకంటే అది ఓన్లీ కొంతమంది మాత్రమే. దాంతోపాటు వాళ్ళు పర్టికులర్గా వీళ్ళని అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి కూడా పిలుచుకుంటారు. సో కాబట్టి ఎవరో బయట నుంచి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, మీకు అక్కడ ట్రయల్స్ దగ్గర కూడా మిమ్మల్ని రానిరు. సో కాబట్టి మీరు వెళ్ళినా నో యూజ్ దీనికి. సో అయితే మరి ఈ ఇయర్ నేను రంజీ ట్రోఫీ ట్రయల్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నాను. మరి నెక్స్ట్ ఇయర్ నేను రంజీ ట్రోఫీ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంది అని మీరు అడిగితే, నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫామ్ని అయితే అప్లోడ్ చేస్తారు. సో దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి దాని తర్వాత 1 or 2 మ్యాచ్ అన్నా మీరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ట్రయల్స్కి, రంజీ ట్రోఫీ ట్రయల్స్కి మీరు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అయితే మరి దానికి అసలు ఏమన్నా రూల్స్ ఉన్నాయంటే, మీరు ఖచ్చితంగా అక్కడ ఆడాలి అంటే మీరు 1 or 2 years అయినా అక్కడ డైరెక్ట్గా ఆడి ఉండాలి. లేదంటే అక్కడ చదువుతూ ఉండాలా, లేదంటే అక్కడ జాబ్ చేస్తూ ఉండాలా, లేదంటే అక్కడ స్టే చేసి అయినా ఉండాలా, ప్రీవియస్గా అయినా, లేదంటే ఇప్పుడు కరెంట్లీ స్టే చేస్తున్నాయా అయినా ఉండాలా. సో ఇదనమాట. సో అయితే మీరు ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ టైం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీరు అక్కడ ఆడి ఉంటే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇయర్ అయితే ఎలిజిబిలిటీ దొరికిద్ది. దాని తర్వాత మనం లాస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పాం. అదేంటంటే అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు రేపు సండే అంటే ఆగస్టు 4th అండర్ 14 ఏజ్ కేటగిరీ వాళ్ళు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ట్రయల్స్. సో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అండర్ 14 ఏజ్ కేటగిరీ వాళ్ళు, సో ఆర్డిటీ స్టేడియంలో అయితే జరుగుతాయి. సో డైరెక్ట్గా మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది అండర్ 14 ఏజ్ కేటగిరీలో కనుక మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా ఇది మీ ఫ్యూచర్కి చాలా ఈజీగా సాఫీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే అండర్ 14లో డిస్ట్రిక్ట్ టీంకి ఆడతారో, నెక్స్ట్ అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఎప్పుడు చూసినా కానీ మీ డిస్ట్రిక్ట్ టీంలో ఖచ్చితంగా మీ పేరు ఉండిద్ది. సో మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీలో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ అండర్ 14 సెలక్షన్స్కి అయితే మీరు డైరెక్ట్గా అటెండ్ అయిపోండి. సో దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు అలాంటివి ఏమన్నా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా డైరెక్ట్గా ఆడ ఓపెన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అటెండ్ అవ్వండి. సో దాని తర్వాత మాకు ఇప్పుడు రంజీ ట్రోఫీ ట్రయల్స్కి మేము అటెండ్ అవ్వలేకపోతున్నాం, మరి మాకు ఏదన్నా కొత్త ఛాన్స్ ఏదన్నా ఉందా అంటే, మీకు ఆల్రెడీ ISPL ట్రయల్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పుడు. సో దాని తర్వాత MRFPS ఫౌండేషన్ ట్రయల్స్కి రిజిస్ట్రేషన్ త్వరలో మనకు వదులుతారు, అది కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేద్దాం. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి IPL నెట్ బౌలర్ ట్రయల్స్ మ్యాక్సిమం అయితే ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే. సో అయితే మరి IPL నెట్ బౌలర్స్ ట్రయల్స్ పక్కకు పోయినా ISPL, దాని తర్వాత MRFPS ఫౌండేషన్ ట్రయల్స్ అయితే ఉంటాయి. సో వీటికైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఆ అప్డేట్స్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.